ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుజరాత్ కేంద్రంగా సాగుతోన్న సైబర్ నేరగాళ్ల గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఫెడెక్స్ మోసాలకు పాల్పడుతున్న నిందితుల ఆట కట్టించారు. అందులోనూ సైబర్ నేరాలలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 1000కి పైగా కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై ఒక్క తెలంగాణలోనే 150కి పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. ఇంతకీ ఆ సైబర్ సైతాన్లు దోచుకున్నది ఎంత, వారి నుంచి రికవరీ అయ్యింది ఎంత? వాచ్ ఆన్ ఇట్. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడంలో, వారిని పట్టుకోవడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు గుజరాత్ కేంద్రంగా సాగుతున్న సైబర్ సైతాన్ల గుట్టును రట్టు చేశారు. సైబర్ మోసాలపై ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. దేశంలో 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ సైబర్ నేరగాళ్లుగా ఉన్న 36 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిపై ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఫెడెక్స్ మోసాలకు పాల్పడిన కేసులే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ వరకు చేసిన మోసాలు చూస్తే ఇన్వెస్ట్మెంట్ 11, ఫెడెక్స్ 4, ట్రేడింగ్ 1 చొప్పున కేసులు ఉన్నాయి. నిందితుల వద్ద నుంచి 38 లక్షల రూపాయల నగదు, బంగారం, ల్యాప్టాప్లు, బ్యాంక్ చెక్ బుక్స్, పాస్ బుక్స్ సీజ్ చేశారు. షెల్ కంపెనీలకు చెందిన నకిలీ స్టాంపులను కూడా సీజ్ చేశారు. 20 సైబర్ కేసులకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో దర్యాప్తు చేపట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. విచారణలో సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున మోసం చేశారని వెల్లడైంది. ఫెడెక్స్ కొరియర్ పేరుతో సికింద్రాబాద్ కు చెందిన ఓ రిటైర్డ్ డాక్టర్ 1.6 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక ఇన్వెస్ట్మెంట్ కేసులో రామ్కోటికి చెందిన ఓ వ్యాపారి 2 కోట్ల రూపాయలను నష్టపోయినట్టు వెల్లడించారు. అలాగే ట్రేడింగ్ కేసుకు సంబంధించి బేగంపేటకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి 61 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని సిపి తెలిపారు. ట్రేడింగ్ పేరిట చేసిన మోసాల్లో 3 అరెస్టు చేశామని తెలిపారు సిపి. The victim here is a resident of Ramkoti. He is about 45 years of age. He is a businessman himself and he invests 2 crores. So, and of course he lost everything. Some amounts have been frozen. Now some 1 lakh and some from the accused, some gold ornaments have also been recovered from their households during the search. And of course the mobile phones and all, which will be useful for further investigation by the police. ప్రస్తుతం 20 కేసుల్లో 12 కోట్ల రూపాయలకు పైగా అమాయకుల నుంచి దోచుకున్నారు సైబర్ సైతాన్లు. ఈ డబ్బుల్లో 4.4 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశామని చెప్పారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ఆ మొత్తంలో 1.5 కోట్ల రూపాయలు బాధితులకు రీఫండ్ చేశామని చెప్పారు. చదువుకున్న వారు సైతం సైబర్ క్రైమ్ మోసాలకు గురి కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు సిపి. ఈ 20 కేసుల్లో total amount lost is 12.5 crores, almost 12.49 crores. అందులో మొత్తం ఫ్రీజ్ చేసింది ఇనిషియల్గా 4.4 crores, almost 4.5 crores అనుకోండి. ఇప్పటికే 1.5 crores మనము రీఫండ్ కూడా చేశాము విక్టిమ్స్కి. ఇంకా రఫ్లీ ఒక 2.93 crores దాకా ఇంకా రెడీ ఫర్ రీఫండ్. మొబైల్ ఫోన్లకు ఏవైనా లింకులు వచ్చినా, ఎవరైనా అధిక లాభాలు వస్తాయని ఆశ చూపినా అత్యాశకు పోకుండా ప్రజలు తెలివిగా వ్యవహరించాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. ప్రలోభాలకు గురి చేసేలా, బెదిరింపులకు పాల్పడి డబ్బు వసూలుకు పాల్పడేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటి మోసాలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని కూడా సూచిస్తున్నారు.